వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. నీట్ పరీక్ష వివాదం ముసుగులో దేశ వ్యతిరేక నినాదాల కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో చేపట్టిన జంతర్ మంతర్ ధర్నా వెనుక దాగి ఉన్న అసలు రహస్యం ఏంటి? కమ్యూనిస్టు జెండాలకు వామపక్ష పార్టీల అనునయులు అక్కడ ఏం చేస్తున్నారు? విద్యార్థుల భవిష్యత్తు కోసం అంటూ చేపట్టిన ధర్నాలో ఉమర్ ఖలీల్ అనుకూల నినాదాలు దేనికి సంకేతం? ఆర్టికల్ 370 రద్దుతో నీట్ పరీక్షకు ముడేంటి? క్లారిటీ లేని ఉద్యమాలతో దేశాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? వైద్య విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన నీట్ పరీక్ష వివాదంపై దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ధర్నా నిర్వహించింది. అయితే ఈ ధర్నా చూసిన ఎవరికైనా కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమవ్వడం తప్పనిసరి. విద్యార్థుల సమస్యల కోసం అని చెప్పి మొదలుపెట్టిన ఈ నిరసన కాసేపటికి ఎందుకు రూట్ మార్చింది? ధర్నాకి అనుమతి తీసుకుంది నీట్ పరీక్ష పేపర్ లీక్ గురించి. మరి ఆర్టికల్ 370తో పాటు జైల్లో ఉన్న వ్యక్తుల గురించి నినాదాలు ఎందుకు వినిపించాయి? అసలు కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నా వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ ఎవరు? ఈ ధర్నా నిజంగా విద్యార్థుల కోసమే జరిగిందా, లేక దీని వెనుక ఏదైనా పెద్ద రాజకీయ కుట్ర దాగి ఉందా? ఇప్పుడు దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలను ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు ఇవే. దేశ రాజధానిలో భారీ ఎత్తున నిరసన వ్యక్తం చేస్తామని, లక్షలాది మంది విద్యార్థుల గొంతుకను వినిపిస్తామని కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు సోషల్ మీడియాలో, ప్రెస్ మీట్లో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. తీరా ధర్నా రోజు వచ్చేసరికి జంతర్ మంతర్ వద్ద సీన్ పూర్తిగా రివర్స్ అయింది. అక్కడికి కనీసం 1000 మంది కూడా రాని పరిస్థితి కనిపించింది. నాయకులు కూర్చోవడానికి వేసిన పెద్ద పెద్ద టెంట్లు, కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. ధర్నా ప్రారంభ సమయం దాటిపోతున్నా జనాలు రాకపోవడంతో నిర్వాహకుల్లో టెన్షన్ మొదలైంది. ఢిల్లీ లాంటి నగరంలో అది నీట్ పరీక్ష వివాదంపై ధర్నాకు పిలుపునిస్తే కనీసం 1000 మంది కూడా రాకపోవడం అనేది ఈ పార్టీకి ప్రజల్లో, విద్యార్థుల్లో ఉన్న ఆదరణ ఏ పార్టీతో స్పష్టం చేసింది. సామాన్య విద్యార్థులు ఎవరు ఈ పార్టీని నమ్మి రాలేదని అక్కడ ఖాళీ కుర్చీలను చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. జంతర్ మంతర్ వద్ద ధర్నాకు వచ్చిన ఆ కొద్ది మందిలో కూడా మెజారిటీ జనాలు సామాన్య విద్యార్థులు కాదు. వారంతా వివిధ కమ్యూనిస్టు విద్యార్థి సంఘాలకు చెందిన కార్యకర్తలు. ముఖ్యంగా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జెండాలు అక్కడ పెద్ద ఎత్తున దర్శనమిచ్చాయి. నీట్ పరీక్ష వల్ల నష్టపోయామని చెప్పే విద్యార్థుల కంటే కమ్యూనిస్టు సిద్ధాంతాలను నమ్మేవారే అక్కడ ఎక్కువగా కనిపించారు. నిజానికి నీట్ పరీక్ష విధానంపై దేశవ్యాప్తంగా ఎంతో మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం ఏ రాజకీయ పార్టీకైనా మంచి అవకాశమే. కానీ కాక్రోచ్ జనతా పార్టీ అవకాశాన్ని పూర్తిగా జారవిడుచుకుంది. విద్యార్థుల సమస్యలను పక్కన పెట్టి కమ్యూనిస్టు సంఘాల కార్యకర్తలను ముందు పెట్టి రాజకీయం చేయాలని చూడటం అక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులను కూడా ఆశ్చర్యపరిచింది. ధర్నా జరుగుతున్న సమయంలో అక్కడ మాట్లాడిన కొందరు నేతల ఉపన్యాసాలు వింటే అసలు అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకల గురించి మాట్లాడాల్సిన వేదికపై జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు గురించి మాట్లాడటం హాస్యాస్పదమైంది. కేంద్ర ప్రభుత్వం కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసి తప్పు చేసిందని, అక్కడ ప్రజాస్వామ్యాన్ని కూని చేశారని కమ్యూనిస్టు నాయకులు మైకులు పట్టుకొని అరిచారు. దీనిని చూసిన సామాన్య ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. వైద్య విద్యార్థుల సీట్ల వివాదానికి, జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల భద్రతకు ఆర్టికల్ 370 రద్దుకు ఏమైనా సంబంధం ఉందా? అసలు ఒక సమస్యను పక్కన పెట్టి దేశ సార్వభౌమత్వానికి సంబంధించిన విషయాలను ఇక్కడ ఎందుకు లాగుతున్నారు? దీన్ని బట్టే ఈ ధర్నా వెనుక ఉన్న ఉద్దేశం విద్యార్థుల న్యాయం కోసం కాదు, కేవలం ప్రభుత్వంపై బురద జల్లడమేనని స్పష్టంగా అర్థమవుతుంది. ధర్నాలో అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన అంశం మరొకటి ఉంది. దేశ వ్యతిరేక ఆరోపణలు. ఢిల్లీ అల్లర్ల కేసులో జైల్లో ఉన్న ఉమర్ ఖలీల్కు మద్దతుగా ఈ ధర్నాలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఉమర్ ఖలీల్ను విడుదల చేయాలని, విప్లవం వర్ధిల్లాలు అంటూ ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు గొంతు చించుకున్నారు. మరి ఈ ధర్నా ఎవరి కోసం చేస్తున్నారు? నీట్ పరీక్ష రాసి నష్టపోయిన పేద, మధ్యతరగతి విద్యార్థుల కోసమా, లేక దేశ చట్టాల ప్రకారం జైల్లో శిక్ష అనుభవిస్తున్న వారికి మద్దతు ఇవ్వడానికా? విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చేసే ధర్నాలో దేశద్రోహ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి అనుకూలంగా నినాదాలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ ఒక్క ఘటనతో కాక్రోచ్ జనతా పార్టీ డ్రామా మొత్తం బయటపడిపోయింది. మొత్తం విద్యార్థుల భవిష్యత్తును అడ్డం పెట్టుకుని తమ సొంత రాజకీయ ఎజెండాను అమలు చేయాలని వారు చూశారు. కాక్రోచ్ జనతా పార్టీ ముఖ్య నేత అభిజిత్ ప్రవర్తన కూడా చర్చనీయాంశంగా మారింది. వేదికపై ఉన్న అభిజిత్కు సొంతంగా ఏం మాట్లాడాలో, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలియని పరిస్థితి కనిపించింది. ఒక కమ్యూనిస్టు కార్యకర్త స్టేజీ పైనే ఆయన పక్కన నిలబడి చెవిలో ఏదో చెబుతూ ఏం మాట్లాడాలో ముందు స్పూన్ ఫీడింగ్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సొంతంగా ఒక సిద్ధాంతం కానీ, ప్రజల్లోకి
వెళ్లే సత్తాగాని లేని నాయకులు ఇలాంటి ధర్నాలు చేస్తే ఎలా ఉంటుందో అభిజిత్ నిరూపించారు. కమ్యూనిస్టులు రాసిచ్చిన స్క్రిప్ట్ ని చదువుతూ వారు చెప్పినట్లే సైగలు చేస్తూ ఆయన కాలక్షేపం చేశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు అభిజిత్ ని ఆయన పార్టీని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ వెనుక ఉండి ఈ మొత్తం నాటకాన్ని నడిపిస్తున్న అదృశ్య శక్తులు ఏవో ఇప్పుడు దేశ ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది. పైకు తాము ప్రజల పక్షం, విద్యార్థుల పక్షం అని చెప్పుకునే ఈ పార్టీ లోపల మాత్రం దేశాన్ని అస్థిరపరచాలని చూసే శక్తులతో చేతులు కలిపింది. నీట్ పరీక్ష అనేది దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భావోద్వేగాలతో కూడిన సమస్య. అలాంటి సెన్సిటివ్ విషయాన్ని వాడుకొని యువతలో అసంతృప్తిని రగిల్చి తద్వారా రాజకీయ పబ్బం గడుపుకోవాలని ఈ పార్టీ భావించింది. కానీ ఈ రోజుల్లో ప్రజలు చాలా తెలివైన వారు. ఎవరు విద్యార్థుల కోసం నిజాయితీగా పోరాడుతున్నారు, ఎవరు కేవలం రాజకీయం కోసం వాడుకుంటున్నారు అనేది వారు సులభంగానే కనిపెట్టేస్తున్నారు. అందుకే ఈ ధర్నాకు జనాలు రాకుండా బహిష్కరించారు. నీట్ పరీక్షా వివాదంలో విద్యార్థులకు న్యాయం జరగాలని కోరుకుని ఏ ఒక్కరూ కూడా ఈ కాక్రోచ్ జనతా పార్టీని, వారి వెనుక ఉన్న కమ్యూనిస్టు శక్తులను సమర్థించడం లేదు. జంతర్ మంతర్ వేదికగా జరిగిన ఈ ప్లాప్ ధర్నాతో కాక్రోచ్ జనతా పార్టీ ముసుగు పూర్తిగా తొలగిపోయింది. దేశంలో ఏ చిన్న సమస్య వచ్చినా దానిని పెద్దది చేసి అందులోకి దేశ వ్యతిరేక శక్తులను చొప్పించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించడమే వీరి ముఖ్య ఉద్దేశమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇకనైనా ఇలాంటి డ్రామా రాజకీయాలను పక్కన పెట్టి నిజంగా విద్యార్థుల సమస్యలపై చిత్తశుద్ధితో పనిచేయకపోతే ఈ పార్టీకి భవిష్యత్తు ఉండదని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ కి మీ సహాయం చాలా చాలా అవసరం. సహాయం చేస్తారు అని ఆశిస్తున్నాను. సహాయం చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.